ఇదైతే మండే రోజు నైట్, అంటే నేను సండే వెళ్ళాను కదా, నెక్స్ట్ డే అనమాట. తర్వాత రోజు నైట్ అయితే ఇక్కడ అందరము చైనా పరోటాలు అయితే తెప్పించుకొని తింటూ ఉన్నాము. అవి సరిపోవనేసి మళ్ళీ బటర్ నాను ఇంకా మొగలై చికెన్ అయితే తెప్పించుకొని అయితే తిన్నామండి. ఇంకా మొగలై చికెను, హైదరాబాద్ చికెను నాకు కూడా కరెక్ట్గా అయితే తెలియదు. ఇంకైతే తెప్పించుకున్నాం అనమాట. ఇంకా టైం అప్పటికే 9:30, 10 అలా అయింది. ఇంక ఇక్కడైతే మేము ప్లేట్కి ఇద్దరం చొప్పున అయితే కూర్చొని తింటూ ఉన్నాము. నేను, మా అన్న వాళ్ళ పాప, ఇంకా మా అమ్మ, మా చిన్న తమ్ముడు కూడా వచ్చాడు, అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంకా అందరం కూడా కూర్చొని అయితే తింటూ ఉంటే ఇంకా ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇంకా పరోటాలు అవి ఇంకా అవి కూడా వచ్చేసాయి. సో ఇంకా అందరం అయితే కూర్చొని వాటి సంగతి కూడా చూద్దామని చెప్పి అయితే ప్రిపేర్ అవుతున్నాం. నీకోసం సగం తెచ్చిందా? నీకోసమే కాలిపోతున్నాయి. రెండు వేసుకో, ఒకటి కాకపోతే తిను. తిని మమ్మల్ని పెట్టుకోమని కానీ మనం ఒకటి ఉంది కదమ్మా, ఇది అయిపోయిలే మేము తింటాం. చికెన్ ఓపెన్ చేయరా, చికెన్ ఓపెన్ చేయి. గెంటి కావాలా? గెంటి ఇంకా అయితే మేము అలా రోటీస్, అదే బటర్ నాను, ఇంకా చైనా పరోటా, తర్వాత వచ్చి మొగలై చికెన్, ఇంకా అన్నీ కూడా బాగా ఫుల్గా అయితే తినేసామండి. ఇంకా నైట్ అయితే ఇంకా తర్వాత ఇదైతే మంగళవారం రోజు మార్నింగ్ అనమాట. అంటే నేను ఊరికి వచ్చిన థర్డ్ డే ఇది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కూరగాయలు ఆమె వచ్చిందండి. ఇంకా కూరగాయలు ఆమె వస్తే ఇంకా కూరగాయలు అవి అయితే తీసుకుంది అమ్మ అయితే. సో ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ స్కూటీ నేర్చుకుందామని చెప్పి ఇంకా మా తమ్ముడు, నాకైతే యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది స్కూటీ నేర్చుకుందామని, కానీ టైం కుదరదు. నేను ఉన్నప్పుడు మా తమ్ముడు ఉండడు, మా తమ్ముడు వచ్చినప్పుడు అయితే నేను ఇక్కడైతే ఉండను. అయితే మూడో రోజు యాక్చువల్లీ అయితే ఈవినింగ్కే వెళ్ళిపోదాం అనుకున్నాము పాపను తీసుకొని, ఇంకా కానీ పోలేదు, ఉండిపోయామన్నమాట. అంటే ఉండేసి పోదాంలో ఒక 2 days అలా ఉండేసి పోదాము, ఎలాగో హాలిడేసే కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాకైతే ఒపీనియన్ మార్చేసుకున్నాము. అక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిపోదాంలే, ఎందుకు వెళ్ళిపోదాం, మళ్ళీ షాప్ ఉంది, ఇంకా నాకు బట్టలు కూడా ఉన్నాయి కదా అందుకని చెప్పి. కానీ ఈ 2 days ఏంటంటే అర్జెంటు లేవు, ఇంకా అందువల్ల అర్జెంటు బట్టలు కూడా లేవు. సరే ఉందాంలే, ఇంకా మళ్ళీ ఇంక ఇప్పుడు అలా రాలేం కదా అన్నట్లుగా. ఇంకైతే పెద్ద పాప బర్త్డేకి వస్తానండి, ఇంక ఈ మధ్యలో అయితే రాను. ఒకవేళ కుదిరితే మధ్యలో ఒక రోజు రావచ్చు, చెప్పలేను అది కూడా. ఇంక అందుకనైతే ఇంక ఇప్పుడు 2 days ఉన్నాము. ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉందండి. నేనైతే ఇంకా మార్నింగే స్కూటీ నేర్చుకున్నాను, మొత్తం నేర్చుకోలేదు, కొద్దిగా నేర్చుకున్నాను. ఇంకా టర్నింగ్స్ అవి తిప్పడం రావట్లేదు నాకైతే. మళ్ళీ ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ నేర్చుకోవాలి. సో ఇంక ఇదండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నది. కానీ ఈసారి మాత్రం అలా కుదిరిందండి, ఇద్దరం అయితే ఉన్నాము. ఇంకా వాడికి కూడా ఇప్పుడు లీవ్లే, అంటే ప్రాజెక్ట్ ఉంది వాడికి, అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు. ఇంకా సరే ఉన్నాను కదా నేర్పిస్తాను, ఇంకా మళ్ళీ కుదురుతుందో కుదరదు అన్నట్లుగా అయితే ఇంకా మార్నింగే వెళ్ళి స్కూటీ నేర్చుకున్నామండి. ఇంకా బయట ఖాళీ ప్లేస్ ఉంటే ఒక దగ్గరికి అయితే వెళ్ళాము, ఇంకా వెళ్ళి అయితే నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకుని అయితే వచ్చానమాట. ఇంక అప్పుడే తర్వాత టిఫిన్ అది చేసేసి ఇంకా చిన్నగా పనులు అవి చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లలందరూ కూడా కూర్చున్నారనమాట. మా అన్న వాళ్ళ బాబు, మా అన్న వాళ్ళ పాప, ఇంకా మా తమ్ముళ్ళు ఇద్దరు, ఇంకా నేను, అందరం అయితే కూర్చొని స్టార్ ఆట ఆడదామని చెప్పి అనుకున్నామండి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాము, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆడామండి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా, అంటే అలా కొంచెం జోక్స్ వేసుకుంటా ఇంకా అట్లా అనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ టైం అండి, ఇంకా పాపకైతే హెడ్ బాత్ చేయించింది అమ్మ అయితే. ఇంకా తనకి తలస్నానం చేయించి అయితే సాంబ్రాణి పొగ వేసిందండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా పిల్లల రెస్పాన్సిబిలిటీ మొత్తం అమ్మదే ఉంటుంది, నాదేమీ ఉండదు. అంటే మనం ఏంటంటే ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్లు ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించడము, ఇంకా అన్నం పెట్టడము, ఇంకా జడలు వేయడము, ఇంకా ఏదైనా సరే ఇంకా అమ్మే చూసుకుంటారు. అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగో ఇంకా మొత్తం నేనే కాబట్టి ఇంకా అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఇంకా అమ్మే చూసుకుంటుంది, నాకేమీ కూడా చెప్పదు. ఇంకా ఇలా అనమాట.
ఈ క్లిప్ అటు ఆ క్లిప్ ఇటు రావాలండి. ఇంక ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇది లంచ్ చూసుకోలేదు, నేను ఎడిటింగ్లో చూసుకున్నాను. ఇంక ఇది మార్చుదామన్నా కూడా నాకు కుదరట్లేదండి. ఇంకా లంచ్లోకి ఏంటంటే ఆకుకూర పప్పు, ఇంకా ఆలూ ఫ్రై, తర్వాత వచ్చి అది ఉల్లగడ్డ తాలింపు, తర్వాత వచ్చి ఎండు చేప అండి. ఎండు చేప ఫ్రై అయితే చేసింది. ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైం అయితే ఇంకా అట్లా పైకి వచ్చాను, మీకు చూపిస్తాను అమ్మ వాళ్ళ హౌస్లో. అయితే ఇదైతే నేను తిరునాళ్ళలో తీసుకున్నానండి, చందాలమ్మ తిరునాళ్ళలో. దీనికి మా అమ్మ చూడండి మొక్క అట్లాగే దానికైతే పాకిచ్చేసింది. దీనికైతే బాగుంటుంది గాలికి. గాలి వచ్చిందంటే ఇవి అట్లా ఊగుతూ ఉంటాయి. సూర్యుడు చూడండి ఎంత ఎర్రగా మండుతున్నాడు. కావ్య డైరీయా, డియర్ కావ్యనా? కొత్త సినిమారా? వెబ్ సిరీస్. ఇది బయట బాల్కనీ. అమ్మ పొయ్యమంటేస్తా ఉంది. మీకు ఎప్పుడు కూడా చూపించలేదు నేను ఇక్కడ నుంచి. ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక ఇక్కడైతే మొక్కలు పెట్టడం అది మీకు చూపించాను నేను, చెట్లు నాటడం అయితే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా రాలేదు, నేను ఇట్లా చూపించలేదు. అప్పుడు తెచ్చిన మొక్కలండి ఇవి. ఒకటేమో బతికింది, అయితే చచ్చిపోయింది. కొత్తగా అయితే టాటా స్కై కనెక్షన్ ఇచ్చుకున్నారు, ప్రొజెక్టర్కి అయితే ఇచ్చారు అమ్మ వాళ్ళైతే. కింద చూసారు కదా ప్రొజెక్టర్, ఇక్కడ నుంచి చూడండి సులూరుపేట అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. అక్కడ ఎవరో ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. చాలా చల్లగా వస్తుందండి గాలి ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అయినా సరే దీని కింద కూడా, కింద ఇంకొకటి ఉంది కదా, అక్కడ నుంచి కూడా బాగా చల్లగా వచ్చింది గాలి. పిల్లలకు అనుకుంటా కూలింగ్ పెయింట్ వేసుకున్నారు పక్కింటి వాళ్ళు. ఇప్పుడైతే కిందకి ఇంక అట్లా అయితే కిందకు వచ్చేసానండి. ఇంక మళ్ళీ అయితే బయటకు వెళ్ళిపోతున్నాను. మా తమ్ముడు కూడా ఇంకా టీవీ ఆపేశాడు. ఇట్లా చిన్నగా అయితే ఒక తీసానండి, కొంచెం అట్లా చూపిద్దామని చెప్పి మీకు. పైన అంతా కూడా ఇలా రఫ్గా అయితే తీసాను వీడియో. ఇంకెప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అయితే బాగా ఫుల్గా అయితే తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము స్కూటీ నేర్చుకోవడానికి. మార్నింగ్ ఇప్పుడైతే టైం 7 అయింది. కాలుతా ఒక్కరోజు దోలు చూపించాలంట మా వాళ్ళకి. అంతలా నాకు అట్ట రాదు, గుద్దేస్తలు అయితే స్కూటీ. ఇంకా ఇదైతే ఊరికొచ్చే రోజు అండి, అంటే బుధవారం రోజు అనమాట. మంగళవారం కొంచెం నేర్చుకున్నాను, మంగళవారం మార్నింగ్. ఇంక ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను, కానీ డాడీ ఇంకా దానికి ఇంక వేరే పనులు ఉండడం వల్ల బైక్ ఇంటి దగ్గర లేదు, స్కూటీ ఇంటి దగ్గర లేదు. ఇంక అందుకని చెప్పి బుధవారం రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంక ఇక్కడ సూలూరుపేట అంటే చెన్నైకి వెళ్ళే రూట్లో ఏంటంటే తారకా టెక్స్టైల్స్ అని ఉందన్నమాట. ఇంకా అక్కడ వెహికల్స్ ఏమీ కూడా రావు, చాలా పీస్గా అంటే ఖాళీగా ఉంటుంది. మంచిగా అయితే డ్రైవింగ్ అది నేర్చుకోవచ్చు. మా తమ్ముడు కారు కూడా అక్కడే నేర్చుకున్నాడంట. అందుకని చెప్పి ఇంకా ఈరోజు అయితే నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇంకా దారిలో ఏంటంటే
పెట్రోల్ కొట్టించుకోమని చెప్పి అయితే మా డాడీ డబ్బులు ఇచ్చాడండి. అంటే నేర్చుకోదానికి కదా పెట్రోల్ అవసరం అవుతుందని చెప్పి. ఇంక అందుకని చెప్పి నేను మా తమ్ముడైతే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళి పెట్రోల్ని కొట్టించుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇంకా మా ఇంకో తమ్ముడిని కూడా రమ్మని చెప్పాను. అంటే మళ్ళీ వాడు వీడియో తీయాలి కదా, వీడియో తీయడానికి ఎవరు లేకపోతే ఎట్లాగా అని చెప్పి. అంటే వీడు నాకు నేర్పిస్తూ ఉంటాడు మా తమ్ముడు. ఇంక వాడు వచ్చి వీడియో తీస్తాడు కదా, ఇంక అందుకని వాడిని రమ్మని చెప్పాను. పెట్రోల్ బంక్ దాకా వచ్చాడండి. అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. సరే మాకు ముందు వాడు అక్కడికి వెళ్ళుంటాడేమో, తారకా టెక్స్టైల్స్ దగ్గరికి వెళ్ళుంటాడేమో అని చెప్పి మేము వాడికి ఫోన్ కూడా చేయకుండా మా పాటికి మేము వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ చూస్తేనేమో అక్కడ కూడా లేడు. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా తారకా టెక్స్టైల్స్, అక్కడికైతే వచ్చేసామండి. ఇంకా ఇదేనండి తారకా టెక్స్టైల్స్ అయితే. ఇక్కడ నుంచి నేర్చుకుంటే చాలా బాగుంటుంది, అంటే నేర్చుకోవడానికి అడ్డం ఏమీ ఉండదు. అందుకని చెప్పి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత నేను మా తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను, వీడియో తీయాలి రా అని. ఇంక ఇక్కడంతా చూసారు కదా, లొకేషన్ అంతా కూడా చూపిస్తున్నానండి. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఏమీ కూడా అడ్డాలు గిడ్డాలు ఏమీ రావు. చాలా నిదానంగా నేర్చుకోవచ్చు, ధైర్యంగా కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చాలా భయపడ్డానండి. మా తమ్ముడి చెయ్య ఆ బైక్ హ్యాండిల్ మీద లేకుండా అయితే నేను అసలు తోలేదాన్ని కాదు. వాడు పట్టుకొనే ఉంటే నేను అట్లా కూర్చొని అయితే తోలేదాన్ని. ఇంక ఇప్పుడు ఏంటంటే వాడు చెయ్యి తీసేసినా కూడా సరే తోలగలుగుతున్నాను. బట్ ఏంటంటే వాడు వెనకాలే ఉండాలి, లేదంటే నాకు మళ్ళీ భయము. ఇంకా టర్నింగులు తిప్పుకోగలుగుతున్నాను. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే టర్నింగులు కూడా తిప్పలేకపోయేదాన్ని. ఏదన్నా అడ్డం వచ్చినా కూడా భయపడి సడన్గా బ్రేక్ వేసేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, టర్నింగ్స్ తిప్పగలుగుతున్నాను, స్టార్ట్ చేసి నిదానంగా మూవ్ అవ్వగలుగుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడో నేర్చుకో ఉండాల్సింది, బట్ అదేమో ఇప్పటికి వచ్చింది టైం అయితే. ఇంకా తర్వాత మళ్ళీ లేట్ అయిపోద్ది కదా డాడీకి అని చెప్పి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా తను మళ్ళీ వర్క్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాను నేను అయితే. ఇంకా నేర్చుకున్నానండి, పర్లేదు, తోలుతున్నాను. మీరు కూడా చూసారు కదా వీడియోలో. ఇంకా మా తమ్ముడు లేకుండా తోలాలి, అది ఇంకొక రోజు ఎప్పుడన్నా చూడాలి. సో ఇంకైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుందో చూస్తున్నాను. మేము మా డాడీ ఎక్కడ వెళ్ళిపోతాడో, మళ్ళీ ఆయనకి ఎక్కడ వర్క్కి టైం అయిపోద్దో, బండి మనం తీసుకెళ్ళాం కదా అని చెప్పి మేము హడావిడిగా వస్తే అసలు ఏం రెడీ అవ్వలేదండి. పాపం మేము వస్తామని చెప్పి వచ్చాక రెడీ అవుదామని చెప్పి ఉన్నాడంట. ఇంకొంచెం లేట్గా వచ్చినా కూడా పర్వాలేదు అనుకుంటా, కానీ మేమే కొంచెం తొందరపడి వచ్చేసాము. పర్లేదండి, నేర్చుకున్నాను బాగానే. ఇంకొకసారి ఎప్పుడన్నా ఒంటరిగా తోలడం అయితే ధైర్యం చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే చికెన్ తీసుకొచ్చాడనమాట. చికెన్ వండుతోంది. ఇంకా చికెన్ అయితే నన్ను కట్ చేయమని చెప్పింది, అందుకని ఇక్కడైతే కట్ చేస్తున్నానండి. ఇంకా టమాటాస్ ఇంకా అన్నీ కూడా తరిగేసాను. ఇంకా ఒక పక్క ఇడ్లీ ఉడుకుతూ ఉంది. ఇంక ఇప్పుడైతే ఇక్కడ చికెన్ సేర్వా చేసి ఇంకా తినేసి అయితే మేము ఊరికి స్టార్ట్ అవ్వాలండి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే టిఫిన్ అంతా కూడా అయిపోయింది, తినేసాము. నేను ఇంకా మా హస్బెండ్ ఇంకా మా విన్నీ అయితే తింటా ఉంటే ఇంకా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా విన్నీ తింటే ఇంకా తనని రెడీ చేసి అయితే తీసుకెళ్ళాలి. చూసారు ఎలా చూస్తుందో. నేను రానని చెప్తూ ఉండిందండి లాస్ట్ వరకు. ఇంకా ఐస్ క్రీమ్ తీసిస్తాను, అక్కడికి వెళ్దాం, బ్లూ ల్యాండ్కి వెళ్దాం, ట్విన్స్ ల్యాండ్కి వెళ్దాం, అలా ఇలా అని చెప్తే ఇంకప్పుడు తను సరేలే అని చెప్పి అయితే ఒప్పుకుందనమాట. ఇంకా అట్లా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా అందరికీ కూడా బాయ్ చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలండి. ఇంకా మా విన్నీ కూడా టిఫిన్ చేసేసింది. ఇంకా తనకి కూడా జడలు వేసేసి కొంచెం అట్లా పౌడర్ పూసేసి అయితే బొట్టు పెట్టేసి తనని రెడీ చేసేసాను. ఇంకా మేమిద్దరం అయితే బయలుదేరేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే బయట బైక్ పట్టుకొని అయితే రెడీగా ఉన్నాడు. ఇంకా మేము వస్తే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే అన్నట్లు. ఇంకా మా పెద్ద పాప వచ్చేసారు. మా అమ్మ సంఖ్య అయితే ఎక్కువ ఉంది. పిలిచాను తనని కూడా, రామ పోదామంటే లేదు నేను రాను, నేను ఇంకో కొన్ని డేస్ ఉంటాను హాలిడేస్కి అని చెప్పింది. ఇంకా సరేలే అని చెప్పి అయితే తనని అక్కడే వదిలేసానండి. ఇంకా బర్త్డేకి వెళ్తాను. ఈ మంత్ లాస్ట్లో అయితే బర్త్డే తనది, మే లాస్ట్ ఉంది. ఇంకా తన బర్త్డేకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా తీసుకొచ్చేస్తానండి. ఇంకా అంతే అనమాట. ఇంకా పాపం మా విన్నీకి అయితే 2 days నా దగ్గర ఉంచుకొని అయితే మళ్ళీ పంపించేస్తానని చెప్పేసి తీసుకొస్తున్నాను. ట్విన్స్ ల్యాండ్, బ్లూ ల్యాండ్ అవన్నీ చూపించేసి తీసుకొస్తున్నానండి అని చెప్పి తీసుకొస్తున్నాను. సో తను మళ్ళీ ఏడ్చిద్దేమో అని చెప్పి, బట్ ఏడవట్లేదు, మంచిగానే ఉంది. ఇక్కడ మా పాప కూడా ఎదురొచ్చింది మా కోసం. ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయిపోయామండి.
ఇంకా అట్లా అయితే ఇంటికి కూడా వచ్చేసాము. నేనేం కూడా షూట్ చేయలేదు మధ్యలో కూడా, అంటే ఎందుకంటే ఫుల్ ఎండ ఉంది అసలు. ఇంకా పాపను పట్టుకొని అంతా కూడా నేనేమి షూట్ చేయలేను. ఇంకా అందుకని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇంక ఇంటికి రాగానే ఏంటంటే కొంచెం చెత్త అంతా కూడా ఉంది. ఇంకా అదంతా కూడా నీట్గా అయితే చిమ్మేసుకుంటున్నానండి. అంటే ఏమీ పెద్దగా వంటలేం లేదు, అన్నీ కూడా క్లీన్ చేసుకొని వెళ్ళిపోయాను కదా, ఎందుకైనా మంచిదని చెప్పి. ఇంకా కొంచెం చెత్త అంతా కూడా పడునిందనమాట. ఇంకా అదంతా కూడా శుభ్రంగా అయితే చిమ్మేసుకుంటున్నాను. చేసిన తర్వాత అయితే ఇల్లులంతా కూడా చిమ్మాను. నీళ్ళు పట్టుకోవాలి, ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉందండి. ఇంకపోతే వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంక ఈరోజు అంతా కూడా వీడియోస్ అన్నిటినీ ఎడిటింగ్ చేసుకొని అయితే ఇంకా షెడ్యూల్లో పెట్టేస్తాను. రోజుకు ఒకటిలాగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అదనమాట. వంట చేయాలి, వంట ఇంకా కర్రీ ఏమైనా కూడా చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడే ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసి అదే ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఉన్నాయి చాలా వీడియోస్, షార్ట్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి అయితే నేను షెడ్యూల్లో పెట్టేస్తానండి. సో ఎండ అయితే చాలా ఎండగా ఉంది. ఆ బైక్లో వచ్చేటప్పటికి ఫుల్ ఎండ అనమాట. ఇంక ఇప్పుడే ఒక ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకొని తిన్నాము, నేను మా పాప అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే పడుకో ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే షాప్కి వెళ్ళాలి. ఈ లోపలైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నేను. సో ఇంకా అదనమాట వీడియో అంతేనండి. నచ్చితే లైక్ చేయండి.